నిన్న మధ్యాహ్నం మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాత్రి స్వర్గస్థులైనారు. వాళ్ళ ఆస్తికి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాం. ఆయన 2 సార్లు ప్రధానమంత్రి, ఈ దేశాన్ని పాలించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన 10 ఏళ్ళు ఎక్కడ అరాచకం లేకుండా భారతదేశ సంస్కృతిగా సాపుగా జరిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. అట్లా వ్యక్తి కోల్పోయినందుకు మాకు భారతదేశానికి, ప్రపంచానికి తీర నష్టమని కోరుకుంటాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తుంది. 6 నెలలు ఇచ్చిన హామీలు ఒకటొకటి సరిగిపోసుకుంటూ పోతున్నాం. సూపర్ 6లో భాగంగా మన గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం. రేపు జనవరిలో తల్లికి వందన పథకం మీద విద్యార్థులకు కూడా 15,000 వేస్తున్నాం. మార్చి లోపల రైతులకు కూడా అన్నదాత సుఖీభావ కింద వాళ్ళు కూడా 20,000 వేస్తున్నాం. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడ న్యాయపైస లేకుండా ప్రతి దగ్గర లోన్ తీసుకుని ప్రతి పార్కు, రోడ్లు, బ్రాండ్ షాపులు, కార్పొరేషన్లు అన్ని ఖాతా కట్టు పెట్టి ఎక్కడ వస్తే అక్కడ దోచిపిడి తీసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉత్తపత్తులు పెట్టారు. కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు ఉన్న ఆర్థిక పరిస్థితులు. ఒక్క ఇండస్ట్రీలు తీసుకోవాలి 5 ఏళ్ళు అతను. ఈరోజు చూడండి మీరు ఎన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయి. మా జిల్లాకి డ్రోన్ల హబ్బు ఇండస్ట్రీ వచ్చింది. ఇంకోటి ఏదోపతి ఎలక్ట్రికల్ టెక్స్టైల్ పార్క్ కూడా త్వరలో శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా వచ్చింది. మన బీసీ మినిస్టర్, టెక్స్టైల్ మంత్రి కూడా మేము ఎన్నో దగ్గర సైట్ చూసడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎన్నో స్కీములు, ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నా ఆర్థికంగా మన విద్యార్థులకు, మన చదువుకున్న పిల్లలకి ఎన్నో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. డిఎస్సి 5 ఏళ్ళు ఎక్కడ ఒక ఉద్యోగం లేదు, వాలంటీర్ ఉద్యోగాలు తప్ప. జగన్మోహన్ రెడ్డి ఈరోజు డిఎస్సి పిలిచి 16,250 పోస్టులు ఇస్తున్నాము త్వరలో. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ ఆదోని నియోజకవర్గం మీరు చూశారు. గతంలో ఎక్కడ ఉండే, యారైతే ఉండా మీరందరూ చూశారు. గతంలో 3 సార్లు తప్ప 4 సార్లు 2 సార్లు గెలిచాము మేము ఆదోనిలో. అప్పుడున్న ఎమ్మెల్యే ప్రజలకు మేలు చేసింటే మరి గెలిచేవాడేమో. ఈ ఆదోని చరిత్ర తిరిగి రాసినాడు గత 5 ఏళ్ళు. ఎందుకంటే ఆదోనిలో ఎక్కడ చూసినా అరాచకము, కబ్జా. ఆ కబ్జాలో గెలిచిన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే. ప్రజలు నిర్భయంగా ఈ ఎమ్మెల్యే పోవల్ల, ఈ ఎమ్మెల్యే నుంచి ఆదోని మొత్తం సర్వనాశనం అయిపోయింది, దౌర్జన్యం అయిపోయింది అని ప్రజలు తిరుగుబడి ఓటేసి మన వారసత్వం గెలిపించారు. ఆయన కూడా ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజల కార్యకర్తల కోసం పోరాడుతున్నాడు, కాదనం లేదు. ఈరోజు దాన్ని సహించలేక నిన్న మాజీ ఎమ్మెల్యే మీద విమర్శాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. గతంలో మీరు చేసినవి తెలుసుకోండి. ఫస్ట్ మీరేం చేశారు ఫస్ట్ తెలుసుకోండి. ఆదోనంటే భయానికి ఆ వాతావరణం తెచ్చారు. ఆదోనంటే అబ్బా ఆదోని అన్న లెక్కంగా ఆస్తి పరులు, ఇండస్ట్రీలు పరిగెత్తిపోయినారు. ఇక్కడ వ్యాపారం చేయాలంటే, రియల్ ఎస్టేట్ చేయాలంటే, ఒక సైట్ కొనాలంటే ఆదోనంటే అబ్బా ఆదోని అన్న రకంగా తయారు చేసి పెట్టిపోయినారు. ఈరోజు మీరు అప్పుడే మాట్లాడుతున్నారు. మన ఎమ్మెల్యే కార్యకర్తల కోసం మాట్లాడారు అంతే తప్ప ఆయన స్వార్థ కోసం కాదు. పార్థసారథి కార్యకర్తలు 6 నెలలు అయింది. గతంలో ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇడిపెట్టి పోవాలి. షోలు కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఇది సాంప్రదాయం ఉంది. ఇప్పుడు మేము చేసేదేం కాదు. ఇక్కడే 5 నెలల నుంచి 6 నెలలు పోతుంది. మీరు ఎవరు పోవడం లేదు. లాక్ అనేది వాస్తవమే కాదని, దాని దౌర్జన్యం కాదు. ఒక కార్యకర్త న్యాయం చేయాలి, కార్యకర్త కోసం చేయాలి న్యాయం. అది
గతంలో మీరు చేయలేదా? గతంలో మీరే లాక్డౌన్ మేము రాజ్యం ఇచ్చారా? మీరు ఒక ఇంటికి కర్నూలులో కూర్చోబెట్టి ఇండ్లు వాళ్ళు ఎవరు చెక్ తీసుకొస్తారు సార్? ఇప్పుడు విజిలెన్స్ ఇంటికి పంపించి మీరు నిలబడలేదా? మేము అట్లా అధికారులు వాడుకోము. అధికారులు అరాచకంగా పెన్ను రాసి మేము మా కార్యకర్తలు మనోభావంతో లాకేశారు. ఎన్ని రోజుల్లో సార్ మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, ఎక్కువ మదర్లో పేద కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. మీలా కరోడుపతి కార్యకర్తలు మదర్ లేరు. మీరు ఇదే ఇదే మిడ్ డే మీల్స్ నుంచి కానీ మీది స్టోర్ నుంచి ఎన్నో కోట్లు సంపాదించిన కార్యకర్తలు మీదలో ఉన్నారు. అది అందరికీ తెలుసు. డిస్ట్రిక్ట్ లెవెల్లోనే బియ్యము మీరే తయారు చేసి ఇంతే అలాట్మెంట్ అయ్యారన్న అధికారులు వేసుకున్నారు గతంలో. డిస్ట్రిక్ట్లో పెద్ద మూట కావాలి 300 క్వింటాలు వేయండి. మేము ఫస్ట్లో 2014 ప్రభుత్వం వచ్చినాక ఒక స్టోర్ డీలర్ మేము వేస్తే 150-160 క్వింటాలు ఉంటే 20 క్వింటాలు 30 క్వింటాలు పోవడం లేదు. అంటే అన్యాయంగా మేము దౌర్జన్యం చేయలేదు. అట్లా అలాట్మెంట్ అట్లా వేయలేదు. సొంతంగా మీరు రాసిన అలాట్మెంటే అట్లా దోపిడీ చేయలేదు ప్రజలది. ఈ రోజు మన నాయకుడు, మన ఎమ్మెల్యే పార్సార్థి, కూటమి ఎమ్మెల్యే పార్సార్థి, ఆయన అన్నింది వాస్తవం. ఎందుకు బలపాదుతూ కార్యకర్తలు సార్ 6 నెలలే సార్ మాకు ఇబ్బంది పడుతున్నాం, మేము ఇబ్బంది పోతున్నాం సార్, మేము యావదో ప్రభుత్వం వస్తే యావదో గుడి నీరు కూలి పరంగా వస్తుందని మన బాధతో అన్నారు. దాన్ని తప్పలేదు, ఆయన స్వార్థం లేదు, మీ స్వార్థ కోసం ఆటో డ్రైవర్ని ఇంటికి పిలిపించి కొట్టిన ఘనత మాది కాదు. రోడ్డు బాగాలేదని ఆటో డ్రైవర్ విమర్శ చేస్తే ఆయనకి మీరు ఏం శిక్ష ఇచ్చారు మీకు తెలియదా? మీ ఇంట్లో చెరకలతో కొట్టింది మర్చిపోయినారు అప్పుడే. అట్లా మా ఎమ్మెల్యే ఏమన్నా కొట్టినారా? మా ప్రభుత్వం కూటమి నాయకులు ఎవరన్నా కొట్టినారా? వచ్చేయండి. గతంలో మహేష్ యాదవ్ని చితకబాదిన ఘనత మీది, జనసేన నాయకుడు. ఆయన ఆ రోజు ఏం చేశాడు? ఒక ప్రెస్ మీట్ మానవత్వంగా ప్రెస్ మీట్ ఇచ్చాడు. అరాచక జరిగిన ఇచ్చాడు అంతే. ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో జరిగేది ఇచ్చాడంతే. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అంతకు స్వేచ్ఛ లేదు ఈ ప్రజలకి, ఆధునిక ప్రజలకి. ఆయన్ని ఇంటికి పిలిపించి కొట్టారు, దౌర్జన్యం చేసి వాళ్ళ ఇంటికి దాడి చేశారు. దౌర్జన్యం మాదే మీదే. అదే అమరావతి నగరంలో ఒక ముస్లిం అబ్బాయిని కొట్టారు, తెలుగుదేశం ఇన్ఛార్జ్. ఆ రోజు ఏం తప్పు మాట్లాడలేదు వాడు. ప్లాట్లు గోల్మాల్ చేశారు మీరు. ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు వానికి వీనికి తారుమారు చేశారు మీరు. ఆ ప్లాట్లు ఇట్లా చేశారనికే వానికి కూడా ఇంటికి పోయి కొట్టినారు ఘనత మీది. అట్లా దౌర్జన్యం మనం చేయలేదు ఇంతవరకు. మనం దౌర్జన్యం చేయలేదు. మేము ఇచ్చింది ఒకటే, మా ఎమ్మెల్యే చెప్పింది ఒకటే. కార్యకర్తలు మనోపాధం ఎన్ని ఇప్పుడు 6 నెలల ఆయన అంత వచ్చి మా నాయకుల దగ్గర వచ్చి కూటమి ప్రభుత్వం దగ్గర అందరూ వచ్చి సార్ మా 6 నెలలు అయ్యి సార్, మాది 3 నెలలు తీసిన వాళ్ళు, నెలలే తీసిన వాళ్ళు, నా నెల కాకముందే తీసేసారు. ఇదేం సార్ అన్న మనోబాధ్యత మాట కోసం అది కరెక్టే కాదు. మీరు కూడా స్వచ్ఛందంగా డీలర్ చెప్తున్నా, మిడ్ డే మీల్స్ చేసేవాళ్ళు చెప్తా, ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తా, మీ అరాచకలు దండిగా ఉన్నారు. ఆ రిపోర్ట్ తెలియదు. ఈరోజు ఆఫీసర్ ఇంటిపోతారు, ఒక గ్రామంలో నాకు తెలిసి మట్టి 25 లక్షలు కాలువ సీట్లు రాశారు ఉపాధి పనిలో. 25 లక్షలు, లక్ష కాదు, లక్ష కాదు, 25 లక్షలు, 1 లక్ష కూడా పని చేయలేదు వాళ్ళు, నాకు తెలుసు. అది ఇవన్నీ కంప్లీట్ రావాలంటే లేదు. అది ప్రాసెస్ తయారంటే మిమ్మల్ని తీసేది రేపే కావచ్చు. అధికారులు భయపడుతున్నారు. ఈరోజు ఎంతమంది చెల్లిపోతారు మీ పుణ్యాన, మీ జగన్ రెడ్డి పుణ్యాన, మీ పుణ్యాన, మీ మినిస్టర్ పుణ్యాన ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ చెల్లిపోతున్నారు. మీరు కూడా చాలా మంది చేరిపో దగ్గరలో ఉన్నారు. మార్చి ఏప్రిల్ మేలో ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులు చాలా మంది జైలుపోయే అవకాశం ఉంది. మీరు చేసే అరాచకలు, మీరు చేసే దౌర్జన్యాలు, మీరు చేసే కబ్జాలు, ప్రభుత్వ సొమ్ముని సర్వనాశనం తినేశారు మీరంతా, మీరు మీ కార్యకర్తలు. అది దౌర్జన్యం. ఈరోజు మేము ప్రభుత్వం పరంగా ఎక్కడ ఉన్న కొట్లు ఎక్కడ స్వేచ్ఛత ఇచ్చాము ఆదంలో. ఇప్పుడు అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు ఆదంలో 10 కోట్ల ఆస్తి అది ఉందంటే అమ్ముకునే ధైర్యం మాకు ఉండలేదు గతంలో. నా రోడ్డు పెట్టి ఒక 5 కోట్లు పోయి చేరిపోతుంటే అమ్ముకునే ధైర్యం మాకు లేదు ఆ రోజు. ఏదో స్వచ్ఛందంగా అమ్ముకోండి, స్వచ్ఛందంగా ఎవరితో తీసుకోండి. ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పారు, అది ఇదల్లా కబ్జా, ఏం కట్టాలని చెప్పారు కదా. శిస్తు కట్ట కాదు, కప్పం కట్టాలి. గతంలో
కథం కట్టారు. ఇప్పుడు ఇంకేం స్టార్ట్ కాలేదు, మాకే తెలీదు. కూటమి ప్రభుత్వం మేము ఏకదా చంద్రబాబు నాయుడు నాయకత్వాన పర్ఫెక్ట్గా పనిచేస్తాం. మనోడు తప్పు చేసి ఒప్పుకోం. మేము మరి కట్టాలి, అది కట్టాలి, మేము ఒప్పుకోం. ఈరోజు ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం, ఎవరు దోచం లేదు. మద్యం సాపుగా ఇస్తున్నాం, మద్యం కూడా ఎక్కడ రేట్ ఎక్కువ లేదు. ఎక్కువైతే మేము సహిస్తాం. ఈరోజు ఇంకా ఏమన్నా వస్తే మేము సైన్స్ కూటమి ప్రభుత్వం ఇది. ఈరోజు మా తప్పు చేస్తే మా నాయకుడికి చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఈ పరిస్థితుల్లో మా ప్రజల మీద మోపు ఇప్పుడు ఇసుక కొన్ని సక్సెస్ కాలేదు, ఇప్పుడు సక్సెస్ అవుతుంది. కొన్ని వస్తున్నాయి కదా. ఎక్కడ పోలీసులు చెప్పారు డైరెక్ట్ మా నాయకుడు, ట్రాక్టర్ ఎద్దుల బండి రైతులకు ఎవరు పట్టుకోవద్దండి. ఆ రోజు తెచ్చి లోపలేసి వాళ్ళని 20,000 30,000 ఎంత వేదో అంత పెనాల్టీ వేశారు మీరు. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో, కొన్ని రోజులు వస్తున్నాయి. దాన్ని నిష్పత్తంగా చేస్తున్నాం. మా సార్ ఒప్పుకోవట్లా, నిష్పత్తంగా ఒప్పుకుంటారు. అధికారులకు తెలుగుదేశం ప్రభుత్వం అంటే అధికారుల ప్రభుత్వం ఇది. అధికారులు అన్యాయం చేయరు. మీది ప్రభుత్వం, నాయకుల ప్రభుత్వం ఇది. మీరేం చేస్తున్నారు? కలెక్టర్ రావాలి, ఇంటికి వచ్చేసింది వసతి తీసుకోవాలా. మీ ప్రభుత్వం అది. ఎంతో పెద్ద మినిస్టర్ అయితే కూడా కలెక్టర్ దగ్గరే పోవాలి మన ప్రభుత్వంలో. అట్లా అధికారం మన చంద్రబాబు నాయకత్వం. మీరు ఇదొకసారి చెప్పారు, ఇంకోసారి దౌర్జన్యం ఉంటే మాట్లాడుతుంది. ఇంకా తన్ని ఉన్న చెప్పేవి, తన్ని ఉన్న వద్దు. దౌర్జన్యం ఎవరు చేశారో ప్రజలకు గుర్తు, ఆదరణ ప్రజలు ఎందుకు గెలిపించారో పాలసాత మీకు ఎందుకు తెలుసు. 28 రోజుల్లోనే ఏమైనా గెలిపించారంటే మీరు ఆలోచన చేసుకోండి. మీరు చేసిన అరాచకాలు ఎన్నో ఆలోచించండి. మీరు ఎన్ని దోషం చేస్తారో ఆలోచించండి. 6 నెలలు వచ్చేసరికి ఒక బీసీ నాయకుడు ఒకడు గడితి చెప్తే అందరు మీరు అగ్రకుణాలు చెప్పవచ్చు, మేము చెప్పకూడదు. ఇంటికి వచ్చి కొట్టిన కూడా పర్వాలేదు. మీరు ఎవరింటికి దాడి చేస్తే పర్వాలేదు, అది దోషం కాదు. ఒక కార్యకర్త కోసం లాకేంటా మనం ఏం చేయలేదు, ఎన్నిసార్లు చెప్పాలి వాడికి అవసరం లేదు. అందుకే మీరంతా దోషం అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఆదరణ స్వచ్ఛత ఇస్తాం. ఈ ఆదరణ ప్రజలకు ఎప్పటికి 5 ఏళ్ళు చంద్రబాబు ఉన్నంత వరకు, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు స్వేచ్ఛంగా బతకాలని స్వేచ్ఛత ఇస్తున్నాం. ఎవరు న్యాయపేస మామూలు లేదు. ఎవరు అరాచకం డబ్బులు ఇస్తే మాకు చెప్పండి అని చెప్పాం. అధికారులు కూడా స్వచ్ఛంగా పనిచేస్తున్నారు. ఈరోజు రీసర్వే పెట్టి ఎంత సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు పైకి లేకపోతున్నారు. రైతులు రీసర్వే చేసిన గ్రామాల్లో భూములు కోల్పోయినారు చాలామంది. ఎంత నష్టపోయినారు వాళ్ళ కోసం రెవెన్యూ సదస్సు పెట్టి ఎవరు నష్టపోయినారు వాళ్ళు ఇంతవరకు ఏమైనా నాయకుడు ఎంటర్ అయినా లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయండి. ఎవరు భూమి అయితే సంతోషం, వాళ్ళ రైతు భూమి రైతుకి ఇవ్వండి. మీరాగా దోపిడీ దొంగలు మేము కాదు. రాబోయే రోజుల్లో ఇంకా స్వచ్ఛత ఇస్తాం. 1-2 ఏడాది పొరపాటు చేసే కార్యకర్త చెప్పి సరి చేసుకుంటాం. ఇప్పుడు చెప్తా కూడిన నాయకులు అందరూ కట్టుబడి ఉన్నాం. ఈ ఆదో నియోజకవర్గంలో దౌర్జన్యాలు ఆపుతాం, దోపిడీలు ఆపుతాం, కబ్జాలు ఆపుతాం. ఒక కబ్జా చేస్తే 44 గంటలు రీరిజిస్ట్రేట్ చేపించాం మేము. ఈరోజు చేశారా మీరు? ఎవరు ఇక్కడ ఇంతమంది చాలా మంది కులం వాళ్ళు చాలా మంది, ఒక కురువా, ఒక ముస్లిమ్స్, ఒక లింగాస్ ఆస్తులు వేసుకున్నారు. మీరు ఇప్పటివరకు బయట వాళ్ళు ఇప్పటివరకు ధైర్యం రావడం లేదు. ఈరోజు ఎంత కోట్ల ఆస్తువి, లింగాస్తువి, కురువోళ్ళవి, ముస్లిమ్స్ వాళ్ళు ఏం బయట చెప్పలేక ఉన్నారు. మీ పుణ్యాన మీకు అది మంచి జరగదు. రాబోయే దేవుడు ఉన్నాడు. దాన్ని ఒక ఆస్తి చేసుకుంటే మీకేం మంచి రాదు కాదు. ఎట్లా పెద్దోళ్ళు కోటీశ్వరు రైలు నిలబడితే కోసి దూరాలు రైలు నిలబడే నాయకులు పోయినారు. ఇప్పుడు కనబడం లేకపోయినారు. కోసి దొరలు అంటే అబద్ధం, రైలు నిలబడాలి వాడిని వేసుకో వస్తారంటే అట్లా దొరలు పోయినారు. అది ఆలోచన చేసి మేము మా నిజాయితీగా పనిచేస్తే కొన్ని రోజులు బాగా పడతాం. మేము కానీ మన పిల్లలు కానీ మన కొడుకులు కానీ మన తమ్ముడు కానీ. ఈరోజు దొంగ చేసుకున్నాం, ప్రభుత్వం ఉంది వేసుకొని తినామంటే చాలా నీళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా టైట్ ఉంది. రాబోయే రోజుల్లో ఈ కోటి ప్రభుత్వం ఆదరణలో స్వచ్ఛందంగా చేసుకుంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందుకే నమస్కారాలు. ఆదోని నియోజకవర్గంలో కొత్త తరహా కబ్జాను ఎమ్మెల్యే పాఠశాలను ప్రవేశపెట్టారు, చూపించారని చెప్పి విమర్శించారు. చూపేయండి, దాన్ని తప్పు అంటున్నాను. ఆధార్ కార్డ్ ని ప్రజలకు ఏకైక మార్గం ఆధార్ కార్డు. అలాంటి ఆధార్ కార్డు ని ట్యాంపర్ చేసి కబ్జా ఎలా చేయాలో కొత్త తరం కబ్జాను మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే పరిచయం చేశారు ఆదోని నియోజకవర్గం. కరెక్ట్ చేసినందుకే మేము దాన్ని నిరూపించాం కదా. 44 గంటలు నిరూపించాం కదా. 40 గంటలు ఆయన మీద కేసు కూడా అయింది కదా. దాని మీద మేము కాపాడలేదు కదా, మనవడానికి కాపాడలేదు కదా మేము.
ఇప్పుడు అదే ప్రకారం ఇంకా ఎక్కువ శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఎవడన్నా కానీ మన వాళ్ళు ఎవరు కబ్జా చేసినా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ 5 ఏళ్ళు నీతి నిజాతిగా రాజకీయం చేయాల. మన సార్ ఆర్డర్ అది. రాష్ట్రం దోచుకుపోతుంది, రాష్ట్రం పరిస్థితి బాగాలేదు ఉన్నప్పుడు మేము ఏం చేయాలి? ఇంకా ఆ కబ్జా చేయకపోతే సర్వనాశనం అయిపోతాం. రైతులు బాగుండాలా, వ్యాపారస్తులు బాగుండాలా. ఆదుల్లో ఎవడు ఒక నయా పైసా మామూలు ఇవ్వకూడదు. ఏమి ఇచ్చినా నీతి నిజాతిగా పనిచేయాలా. అధికారులు కూడా చెప్తున్నాం, మేము అధికారులకు కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు. నీతి నిజాయితీ గెలిచిన పుణ్యాత్ముడు ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు ఆ రోజు 83కి ముందు పరిస్థితి ఏం రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్? మాకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947లో కాదు, 1983లో స్వాతంత్రం వచ్చింది మాకు. ఆ రోజు ఎన్టీ రామారావు వచ్చేంత వరకు, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పుట్టేంత వరకు మాకు ఎక్కడ స్వాతంత్రం ఈ రాష్ట్రంలో. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాం. పుణ్యాత్మలు పెట్టిన పార్టీకి మేము అందుకే కాపాడుకుంటాం. రాబోయే రోజుల్లో ఎంత ఇబ్బంది పట్టినా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ ఆదుల్ని దౌర్జన్యం లేకుండా, కబ్జా లేకుండా, కబ్జా వాళ్ళు ఇప్పటికి బయటికి రండి, నష్టపోయిన ఇప్పటికి బయటికి రండి, మీకు న్యాయం చేస్తాం. నీతి నిజాగా ఉంటే మీకు న్యాయం చేస్తాం. అది మా కూటి ప్రభుత్వ పద్ధతి. ఈరోజు మన లోకేష్ సార్ కూడా చెప్తున్నారు, ఎవరన్నా కబ్జాదారులు నష్టపోయి ఉంటే ఆ రికార్డ్ చేస్తే రికార్డు పరిశీలించి వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఇప్పిస్తామని చెప్తున్నారు కూడా. అదే ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పుణ్యాత్ముడు సాయిరెడ్డి సార్ ఇంకా మీరు 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. ఇంకా మంచిదే, మీరు ఇంకా అడే రెస్ట్ ఉంటే మంచిది. బయట రావద్దండి, బయట వస్తే ఇవన్నీ దండికి వస్తారు, బయట దండికి వస్తారు. సార్ ఇంకా మీరు ఇంకా నివృత్తి అయితే బాగుంటుంది. ఇంకా నేనేం చెప్పలేము. ఎందుకంటే దౌర్జన్యంగా మారు పేరు ఆదోని అంబర్సి పేరు ఎక్కడ వచ్చింది? నీవు నీ కొడుకు నుంచి ఆదోనికి ఎవరు ఇచ్చారు? గతంలో రాచోటరామ ఎమ్మెల్యే చేశారు, గతం విమర్శ చేయడం లే. ఆది సత్యనారాయణ ఎమ్మెల్యే చేశారు, విమర్శ చేయడం లేదు. మీనాక్షి ఎమ్మెల్యే చేశారు, విమర్శ చేయడం లేదు. మేము ఉన్నాం. నేను 35 ఏళ్ళు రాజుకున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. నేను ఆది సత్యనారాయణ రాచోటం ఉన్నప్పుడు మాకు అనుభవంలో చిన్న పిల్లలు సరిపోయింది. గతంలో చూసాం కదా. ఈ మొన్న 5 ఏళ్ళు రాజకీయం ఎప్పుడు జరగలేదు, జరిగింది ఆదుల్లో. చాలు, ఇంకా సెలవు తీసుకోండి మీరు. ఎందుకంటే ఒకటి మంది బయటకు వస్తే ఇంకా చాలా మంది నష్టపోతారేమో. ఇప్పుడన్నా ఎవరు రాస్తే వాళ్ళకి ఇడండి మీరు. ఎవరన్నా అండర్గ్రౌండ్లో మనోడు కార్యకర్తలు ఎవరు వేసుకుంటే వాళ్ళు పిలిపించి తప్పరాది మధ్యది కాదని ఇప్పుడు తీసుకుంటే మంచిది. ఆదోనికి మంచి పేరు ఉంటుంది, భవిష్యత్తు కూడా మీకు మంచి పేరు ఉంటుంది. దౌర్జన్యం గురించి మాట్లాడే అర్హత మీద లేదు. మేము కార్యకర్తల కోసం మా ఎమ్మెల్యే మాట్లాడే తప్ప ఎవరి కోసం కాదు. 10 ఏళ్ళ నుంచి మన కార్యకర్తలు 20 ఏళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం వస్తే ఎమ్మెల్యే రాడు, ఎమ్మెల్యే వస్తే ప్రభుత్వం రాలేదు 20 ఏళ్ళ నుంచి. అందుకే వాళ్ళు ఆతృత్వం మాకన్నా ఎన్ని రోజులు ఇచ్చాము వాళ్ళే చేస్తున్నారంటే ఆ ఆవేశం మాట్లాడరు. కాదండి, ధనం తప్ప ఆయన స్వార్థ కోసం, ఆయన పని కోసం, వాళ్ళ అన్నదమ్ముల కోసం, వాళ్ళ భార్య పిల్లల కోసం, వాళ్ళ కార్యకర్త కోసం అనలేదు. మన సొంత కార్యకర్తల కోసం లాకేయండి, తప్పేం కాదు అది అని కోరుకుంటున్నా. యోగేశ్వరం, అందరికీ నమస్కారం.